హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రేపు మిడ్ క్యాప్ నెఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. దాని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నెఫ్టీ, ఫిన్ నెఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్, ఈ 4 ఇండెక్స్ జట్ల సో మిడ్ క్యాప్ నెఫ్టీ ఎక్స్పైరీది ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను, మంత్లీ ఎక్స్పైరీది. సో మిడ్ క్యాప్ నెఫ్టీ లెవెల్స్ చూస్తే 12,791 నుంచి 12,872 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఇది అట్లీస్ట్ ఒక పెద్ద క్యాండల్ క్లోజ్ అయ్యేసి ఆ పెద్ద క్యాండల్ హై బ్రేక్ అయ్యేటప్పుడు మార్కెట్ ట్రెండ్లా అయితే వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే మార్కెట్ కిందకి వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 12,758. ఈ సపోర్ట్ ఫ్లాట్ లేదు, ఇటు కింద ఓపెన్ ఇటు కిందే క్లోజ్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 12,698 నుంచి 12,680 అనేది ఇంకొక సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంకొక పెద్ద టార్గెట్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈజీగా. సో ఈ లెవెల్ 12,550 నుంచి 12,458 ఈ లెవెల్ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇది లెవెల్ బ్రేక్ అయ్యి బ్రీచ్ కావాలా, ఇది కంటిన్యూషన్ ఉంటే డెఫినెట్గా మార్కెట్ కిందకి వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇది రెండు మేజర్ లెవెల్స్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఆల్మోస్ట్ ఇది 3 days to 4 days నుంచి ఒక రేంజ్లా ఉంది. రేపు గ్యాప్ అప్ అన్నా కావచ్చు, గ్యాప్ డౌన్ కావచ్చు, కొద్దిగా ఎక్కువ పాయింట్స్తో. సో 100-150 పాయింట్స్తో గ్యాప్ అప్ అన్నా కావచ్చు, గ్యాప్ డౌన్ అన్నా కావచ్చు, ప్రాబబిలిటీ ఉంది. డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్ పైన డిపెండ్ ఉంది. సో ఫ్రైడే చూస్తే గ్లోబల్ మార్కెట్ నెగటివ్గా ఉంది. సో మేబీ ఛాన్సెస్ ఆఫ్ గ్యాప్ డౌన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ. బట్ గిఫ్ట్ నిఫ్టీ రేపు 6:30 పైన చూస్తే ఎట్లా జరుగుతుంది, ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది తర్వాత ఆలోచించి డిసిషన్ కావచ్చు ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది అంటే. ఫ్లాట్ ఓపెన్ అయితే మళ్ళీ ఇదే రేంజ్లో ఉండేదనుకో ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తామా రేపు గిఫ్ట్ నిఫ్టీ ఎట్ రియాక్ట్ అవుతుంది ఏమేనేసి. నిఫ్టీ లెవెల్స్ చూస్తే 23,842 నుంచి 23,824. నేను థర్స్డే చెప్పింది ఈ లెవెల్స్ అన్నీ టెస్ట్ చేసింది, బట్ సెన్సెక్స్ ఇంకా టెస్ట్ కాలేదు అనేసి. సెన్సెక్స్ టెస్ట్ అయ్యిందో లేదో అంటే చూస్తాం, ఇంకొక 5 minutesలో చెప్తాను టెస్ట్ అయ్యిందో లేదో అనేసి. సో 23,893 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అంటే ఆ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితేను సస్టైన్ కాలేదు, మళ్ళీ వచ్చి కిందే క్లోజ్ అయ్యింది. సో ఇది ఏమర్థము, మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనేసి. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 23,775 నుంచి 23,761 అనేది సపోర్ట్ లెవెల్. ఇంకొక సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ మార్కెట్ కిందకి వచ్చేదానికి హై ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఉంది. సో ఈజీగా కింద వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మాత్రము. సో కింద చాలా స్పేస్ ఉంది. సో చూస్తామా రేపు. నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉండేది ఐదర్ గ్యాప్ అప్ అయినా కావచ్చు, గ్యాప్ డౌన్ అయినా కావచ్చు, కొద్దిగా పెద్ద పాయింట్స్తో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈ రేంజ్లో ఉండేదని. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 51,483 ఇంచా 51,450 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ ఫ్లాట్ లే గ్యాప్ అప్ అయితే ఇది రెసిస్టెన్స్ లెవెల్లో. గ్యాప్ డౌన్ అయితే ఈ కన్సాలిడేషన్నే రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ కిందకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సపోర్ట్ లెవెల్ చూస్తే 51,158 ఇంచా 51,047 అనేది సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ప్రీవియస్గా చెప్పినట్లు 50,194 ఇంచా 49,794 ఈ సపోర్ట్ వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తామా రేపు కొంచెం పాయింట్స్తో పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో గ్యాప్ అప్ లే గ్యాప్ డౌన్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే మళ్ళీ ఈ లెవెల్ని ఆల్మోస్ట్ 5 times 1 2 3 4 5 6 7 times టెస్ట్ ఇస్తాను. మార్కెట్ ఇది బ్రేక్ చేసేదానికి కాలేదు. సో ఇది ఏమర్థము, ఇక్కడ బ్రేక్ చేసే కాలంటే ప్రీవియస్ ఏం చేసింది ఆ లోని బ్రేక్ చేసి తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా అర్థం చేసుకుంటేనే సో క్లారిటీగా ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ 7 times ట్రై చేసింది ఈ లెవెల్ బ్రేక్ చేసేదానికి, కాలేదు మార్కెట్ చేతిలో. సో ప్రీవియస్గా లో చేసిండే పాయింట్ చూస్తే 23,552 ఈ లెవెల్ని బ్రీచ్ చేసి తర్వాత హై లెవెల్ని బ్రీచ్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. అంతవరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేదే బెటర్ నాకు తెలిసిండే ప్రకారం. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 23,707 నుంచి 23,660 అనేది సపోర్ట్ లెవెల్. ఇది బ్రీచ్ అయితే నెక్స్ట్ ఈజీగా 23,552 వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ లెవెల్ బ్రీచ్ అయ్యే వరకు హై లెవెల్ క్రాస్ చేసేదానికి కష్టము. గ్యాప్ అప్ అన్నా కావాలా, లేదంటే గ్యాప్ డౌన్ అన్నా కావాలా, అలా జరిగితే మాత్రమే. క్యాండల్తో క్రాస్ చేసే సానా అంటే సానా కష్టము. రేపు చూస్తామా ఏం జరగచ్చు అనేసి. సెన్సెక్స్ లెవెల్ చూస్తే
నేను థర్స్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ లెవెల్ ఇంకా బ్రీచ్ కాలేదు. 79,020 ఇంచెస్ 78,988 కావాల ప్రీవియస్ వీడియో చూడండి. ఈ లెవెల్ ఇంకా బ్రీచ్ కాలేదు. బట్ నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడిట్లలో బ్రీచ్ అయ్యింది. ఇది బ్రీచ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడి నుంచే చూడండి, డెఫినెట్గా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అంటే చెప్పింది. బయింగ్ ఆపర్చునిటీ వచ్చే తర్వాత సెల్లింగ్ వచ్చి అది సెకండరీ. బట్ బయింగ్ వచ్చి ఇది టెస్ట్ చేసింది. ఇది టెస్ట్ చేసింది అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది అంటే అర్థం చేసుకోవాలా. సో చూస్తామా రేపు ఐదర్ గ్యాప్ అప్ అయినా కావాలా, గ్యాప్ డౌన్ అయిన ప్రాబబిలిటీ ఉంటేనే అప్పుడే ఒక ట్రెండింగ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ, లేదు అంటే రేంజ్ బౌండ్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నా ప్రకారము యాజ్ పర్ ద గ్లోబల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ చూస్తామా గిఫ్ట్ నిఫ్టీ పైన డిపెండ్ అవుతుంది. రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది కదా 6:30 పైన చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఆ తర్వాత చూడొచ్చు లైక్ ಯಾವ పొజిషన్లో ఓపెన్ అయ్యింది అనేసి చూసి తర్వాత ట్రేడింగ్ డిసిషన్ మీరు ఆలోచించి తీసుకోవచ్చు. దానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఎప్పుడు 78,211 కింద మార్కెట్ క్లోజ్ అయితే మార్కెట్ కొద్దిగా ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ బ్రీచ్ అయితే మార్కెట్ ఇంకా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపు చూస్తామా రేపు ఏం జరగచ్చు అనేసి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇది ఒకే రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతా ఉండేది. ప్లీజ్ ప్రీవియస్ వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిండనా లేదో అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి. చెప్పింటే కమెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.